హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఓటర్ ఐడి కార్డ్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి ఆన్లైన్లో అని చెప్పేసి వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాను అండి. సో ఇక్కడ మనకి ఎఫిక్ డౌన్లోడ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా, ఆప్షన్ మీద ట్యాప్ చేయాల్సి ఉంటుంది. సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఎఫిక్ కార్డ్ నెంబర్ అని చెప్పేసి రావాలంటే మీ యొక్క ఓటర్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి, అలాగే మీ యొక్క స్టేటస్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ ప్రాసెస్ అంతా చేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుందండి. మొబైల్ నెంబర్ ద్వారా అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది, లేదంటే మెయిల్ ఐడి ద్వారా కూడా మీరు లాగిన్ అవ్వాలి. సో ఇక్కడ ఒకవేళ మొబైల్ నెంబర్ లింక్ లేకుండా మన యొక్క ఓటర్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింక్ చేసి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇక్కడ నేను ఎఫెక్ట్ నెంబర్ ఎంటర్ చేసి సర్చ్ మీద క్లిక్ చేసిన వెంటనే మొబైల్ నెంబర్ అనేది రిజిస్టర్ లేదని చెప్పేసి రావడం అవుతుంది. సో మనకి ఫామ్ 8 అని చెప్పేసి ఉంటుందండి. ఈ ఫామ్ 8 నుంచి మొబైల్ నెంబర్ మనం అప్డేట్ చేసుకోవచ్చు, ఏమైనా కరప్షన్ కూడా. ఇక్కడ మనకి ఫామ్స్ అని చెప్పేసింది కదా, ఆప్షన్ ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఫామ్ 8 అని చెప్పేసి ఒక ఆప్షన్ రావడం అవుతుంది. సో మనకి ఇక్కడ ఫామ్ 8 అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన వెంటనే అప్లికేషన్ ఫర్ అని చెప్పి షెల్ఫ్ అండ్ అదర్స్ ఎలక్ట్రికల్ అని చెప్పేసి రావుతుంది. సో అదర్స్ మీద క్లిక్ చేయండి. షెల్ఫ్ అయితే మీరు కాబట్టి షెల్ఫ్ సెలెక్ట్ చేసుకోవాలి, మీదైతే వేరే వాళ్ళైతే అదర్స్ సెలెక్ట్ చేసి ఇక్కడ మరొకసారి ఎఫెక్ట్ నెంబర్ అంటే మీ యొక్క ఓటర్ ఐడి నెంబర్ అని ఎంటర్ చేసి సర్చ్ మీద క్లిక్ చేయండి. సర్చ్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా అయితే మనకి రావడం అవుతుంది. సో ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి. సో ఓకే మీద క్లిక్ చేసిన వెంటనే అప్లికేషన్ ఫర్ అని చెప్పేసి మీకు ఏ ఆప్షన్ కావాలని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ మనకి కరప్షన్ అనేది మొబైల్ నెంబర్ అయితే లింక్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కరప్షన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి. సో ఓకే మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి డీటెయిల్స్ స్టేటు, అలాగే డిస్టిక్, అలాగే డివిజన్ మొత్తం రావడం అవుతుంది. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి డీటెయిల్స్ మొత్తం రావడం అవుతుందండి. మన యొక్క పేరు అలాగే ఎఫెక్ట్ నెంబర్ అయితే రావడం. ఇక్కడ మనకి ఏం అవసరం లేదు, మనకి మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ చేయాలి కాబట్టి మరి ఒకసారి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి మొబైల్ నెంబర్ అప్డేట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుందండి. సో ఇక్కడ మనకి నేమ్ కానీ, జెండర్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, ఏజ్ కానీ, రిలేషన్ టైప్ కానీ మనం అప్డేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మొబైల్ నెంబర్ మన యొక్క ఎఫిక్ కార్డ్ డౌన్లోడ్ కావాలంటే, అంటే ఓటర్ కార్డ్ డౌన్లోడ్ కావాలంటే మనకి మొబైల్ నెంబర్ అనేది లింక్ ఉండాలి. సో ఇప్పుడు మనం మొబైల్ నెంబర్ అనేది లింక్ చేయాలి. సో మొబైల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం వాడుకలో ఉన్నటువంటి మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎందుకంటే మనకి ఎఫిక్ కార్డ్ డౌన్లోడ్ కావాలంటే మొబైల్ నెంబర్ లింక్ ఉంటేనే మనకి ఓటీపీ ఎంటర్ చేసి డౌన్లోడ్ అని చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో నేను ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు అడ్రస్ చేంజ్ చేసుకోవాలన్నా, లేదంటే ఫోటో ఏమైనా చేంజ్ చేసుకోవాలన్నా కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు అండి. సో ఈ కరప్షన్ ద్వారా మనము మనకి సంబంధించినటువంటి అప్లికేషన్ కరప్షన్ అని చెప్పేసి ఈ విధంగా ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ఎన్రోల్ ఏదైతే మనకి ఎఫిక్ కార్డు ఉందో ఆ ఎఫిక్ కార్డుని అందులో ఏమైనా తప్పులు ఉంటే కానీ ఈ విధంగా సెర్చ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు కంపల్సరీగా లాగిన్ అనేది అవ్వాల్సి ఉంటుందండి. సో మెయిల్ ఐడి ద్వారా కానీ, మొబైల్ నెంబర్ ద్వారా కానీ, ఆధార్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో లాగిన్ అయినాక ఈ ప్రస్తుతం చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే నేను ఎంటర్ చేస్తున్నాను. సో మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నానండి. సో నెక్స్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి సంబంధించినటువంటి మొబైల్ నెంబర్ అయితే ఇచ్చాం కదా. సో డిస్క్రిప్షన్ అనేది మనకి ఇక్కడ డిక్లరేషన్ అనేది ప్లేస్ అడుగుతుంటుంది. మనం ఏ డేట్లో మనం ఇక్కడ చేస్తున్నాం అని చెప్పేసి రావడం జరిగింది. 9/6/2025 అనేది చేయడం జరిగిందండి. సో ఇక్కడ మరొకసారి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో నెక్స్ట్ మీద క్లిక్ చేసినాక ఇక్కడ మనకి క్యాప్సా కోడ్ అయితే అడుగుతుంది. సో క్యాప్సా కోడ్ అనేది ఎంటర్ చేయాలి. ఇక్కడ మనం మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసాం కదా. సో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. సో నేను ఇక్కడ క్యాప్సా కోడ్ అనేది ఎంటర్ చేస్తున్నాను. సో సింపుల్గా ఈ విధంగా ఓటర్ ఐడి కార్డ్ అనేది మొబైల్ నెంబర్ లేకున్నా కూడా మీ మొబైల్ నెంబర్, మీ ఫ్యామిలీలో ఎవరిదైనా మొబైల్ నెంబరు యాడ్ చేసి ఆ మొబైల్ నెంబర్ యాడ్ చేసినటువంటి మొబైల్ నెంబర్ ద్వారా మీరు ఈ యొక్క ఓటర్ ఐడి కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు సింపుల్గా. సో నేను ఇక్కడ ఓటీపీ అయితే రావడం జరిగిందండి. సో ఇక్కడ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి ప్రివ్యూ అండ్ సబ్మిట్ అని చెప్పేసి ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే ఎలక్షన్ కమిషన్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ ఫామ్ 8 అప్లికేషన్ మనం ఫిల్అప్ చేసిన డేటా అనేది మొత్తం ఈ విధంగా రావడుతుంది. సో ఇక్కడ మనకి సబ్మిట్ మీద క్లిక్ చేయాలండి. సో సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఐయూర్ షోర్ అని చెప్పేసి రావడుతుంది. ఎస్ అని క్లిక్ చేయండి. ఎస్ అని క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ మనకు సంబంధించినటువంటి టార్క్ అప్లికేషన్ అంటే అక్నాలజ్మెంట్ నెంబర్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది మీరు అక్నాలజ్మెంట్ డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి. సో ఇంతతో మన ప్రస్తుతానికి కంప్లీట్ అవడంటే మొబైల్ నెంబర్ లింక్ అయింది. సో వెంటనే మరి ఎఫిక్ కార్డ్ డౌన్లోడ్ అని చెప్పి ఆప్షన్ క్లిక్ చేసి ఒకసారి స్టేట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మరొకసారి మనం ఇప్పుడు ఎవరైతే మొబైల్ నెంబర్ లింక్ చేసామో ఎఫిక్ కార్డ్కి అంటే ఓటర్ ఐడి నెంబర్కి, ఆ ఓటర్ ఐడి నెంబర్ అనేది మరొకసారి ఇక్కడ ఎంటర్ చేయాలండి. సో ఓటర్ ఐడి నెంబర్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ మనం సర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సో సర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి మొబైల్ నెంబర్ అనేది లింక్ అవ్వడం జరుగుతుంది వెంటనే. సో ఇక్కడ మనకి చూడండి మొబైల్ నెంబర్ అనేది లింక్ అవ్వడం జరిగింది. సో మనకి మొబైల్ నెంబర్ అయితే ఫస్ట్ చూపించిన విధంగా మనకి మొబైల్ నెంబర్ లేదు. సో ఇక్కడ మనకి ఎఫిక్ నెంబరు, పేరు, అలాగే డేట్ ఆఫ్ బర్త్ మొత్తం అన్నీ రావడం అవుతుంది. అలాగే ఇక్కడ మనకి సెండ్ ఓటీపీని క్లిక్ చేసినట్టు ఇక లింక్ చేసినట్టు మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేయాలండి. సో ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై మీద క్లిక్ చేయండి. సో వెరిఫై మీద క్లిక్ చేసిన వెంటనే
ఇక్కడ మనకి ఈ ఎఫిక్ కార్డ్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. సో మనకి ఓటీపీ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం జరిగింది. ఇక్కడ మనకి డౌన్లోడ్ ఎఫిక్ కార్డ్ అని చెప్పేసింది కదా, ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన వెంటనే మన కంగ్రాచులేషన్ యువర్ ఎఫిక్ కార్డ్ అనేది సక్సెస్ఫుల్ అని చెప్పేసి జనరేట్ అవ్వడం జరిగిందని చెప్పేసి మీ కార్డ్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరిగింది, మీరు తీసుకోవచ్చు అని చెప్పేసి రావడం జరుగుతుంది. సో ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి సో ఈ విధంగా అయితే మనకి కార్డ్ అనేది సింపుల్గా మన యొక్క మొబైల్లో మనమే ఎక్కడికి వెళ్ళకుండా అయితే మన యొక్క ఎఫెక్ట్ నెంబర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. ఇది మనం వెంటనే ప్రింట్ అని తీసుకోవచ్చు. సో ఈ విధంగా ఓటర్ ఐడి కార్డు మొబైల్ నెంబర్ లింక్ లేకుండా కూడా లింక్ చేసి డైరెక్ట్గా వెంటనే లింక్ చేసిన 2 మినిట్స్కి ఎమ్మడే మనం కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. సో ఇదండి ఈ వీడియోలో అప్డేట్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ ఈ వీడియోని మీతోటి మిత్రులకు, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. సో ఈ విధంగా మీకు ఓటర్ ఐడి కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. ఇదండి ఈ వీడియోలో అప్డేట్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.